శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అయితే అమలు చేయడం జరుగుతుందండి. ఎటువంటి సమస్యలు అనేది కూడా ఎక్కడా కనిపించలేదు అనమాట. ఇక అలాగే మీ వర్క్ను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు. రేపటి రోజున చక్కగా మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది కూడా. ఎటువంటి అవాంతరాలు ఎక్కడా రేపటి రోజున కనిపించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి, ధనపరంగా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి, ₹1 లాభం వచ్చిన దగ్గర ₹100 లాభం అనేది మీరు తప్పకుండా రేపటి రోజు చూస్తారండి. కాబట్టి రేపటి రోజు ఏంటంటే అండి, ఇంటా బయట చాలా చక్కగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంచెం రేపటి రోజున అయితే కలుపుబాటుతనంగా అయితే ఉండదండి. ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఏదైనా మంచి రోజు చూసి పెట్టుకోండి. ఇక అలాగే స్నేహితులు కానివ్వండి, లేదంటే బంధువులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలా కలుసుకొని వారితో కొన్ని విషయాలు కూడా చెప్పుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే మీకు ఆర్థికపరమైన విషయాలు యందు కొంచెం జాగ్రత్తగా గోప్యత అయితే అవసరం. ఏ విషయాలు కూడా ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభాల బాటుగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీ యొక్క సోదరిమణులు, లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ, మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులు ఇటువంటి దక్కడం కానీ జరుగుతాయండి. కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వారిని మీరు తప్పకుండా, అంటే మీ యొక్క మాట తీరు వలన మరలా వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సర్దిద్దుకునేలాగా చేసుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల, వ్రతాలు, పూజల వల్ల ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు మిగలబోతుంది. అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివ్వెరబోతారు. భగవంతుడు మాకింత మంచి, అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడు, మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడని చెప్పేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది. అంటే మీ పనిలో మంచి లాభం రావడం కానీ, ₹1 చెప్పాం కదండి, ₹1 దగ్గర ₹10, ₹100 రావటము, ఏదైనా పెట్టుబడుల విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం రానివ్వండి, అటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. ఇక ఈ రాశి వారికి సహజంగా ఏంటంటే బోలెడని తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా మీకు ఎక్కువగానే ఉంటుందండి. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా నిర్ణయాలు తీసుకొని పెద్దగా, అంటే ఏది కూడా పట్టించుకోవడం. వీరు కొందరు నమ్మటం వల్ల అయితే మోసపోతుందా అని చెప్పాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి. అంటే మీకు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి మాట, మీరు ఏదైతే ఫస్ట్ మీ మైండ్ని ఎక్కించుకుంటారో ఆ మాటని అమలు చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. మీ వెంట ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శక్తి అనేది మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతున్నటువంటి ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి. మామూలుగానే మీకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల యందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉంది. ఇక రేపటి రోజున వ్యాపారం మంచి లాభాలను మీకు తీసుకొచ్చేలాగా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెలకువలు ఉంటే నేర్చుకోండి. అలాగే మంచిగా అందులో వచ్చినటువంటి లాభాలను వృధా చేయకుండా, అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరండి. కాబట్టి మనం ఒక దగ్గర రూపాయి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏంటంటే మీరు మంచి మనుషులండి, అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎటువంటి, అంటే ఏ మనసులో ఏమి కల్మషం లేకుండా అందరిని కూడా సమభావంతో చూస్తూ ఉంటారు.
అన్ని విషయాలు కూడా పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సమభావంతో స్వీకరిస్తారు. కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయిన మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది. అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండటం చూస్తారండి. తప్పకుండా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుని యొక్క నామాన్ని జపించండి. అంటే మీరు ఏ రోజున ఆ రోజున కాకపోయినా కూడా చక్కగా మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉందండి. ఈ విధమైన పనులు చేయండి. శివానుగ్రహం మీకు తోడుగా అఖండ ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తెలియని వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మీలో ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుంది. కాస్త అనారోగ్య సమస్యల పట్ల కూడా దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనబడుతున్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి. దానికి తగ్గ వైద్యం మాత్రం మీరు ఇప్పించుకోండి. తద్వారా మీకు అనుకోగా అయితే ఉంటుంది. తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి, పాటించవలసినటువంటి అంటే వైద్యాన్ని ఇప్పించండి. అలాగే మీరు దాన్ని నిర్లక్ష్య భావంతో చూడకండి. ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసినట్లయితే అండి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయాక ఇక పెళ్లిపేటల వరకు వెళ్ళాలని చెప్పి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఈ ప్రేమికులు కలిగి ఉన్నారో ఈ రాశివారు రేపటి రోజున అనుకోవటమైన సమయం అనమాట. చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాలు తెలపడము, ఆ తర్వాత చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడము, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడము, మీకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తాయండి. అలాగే చిన్న చితక శని దోషాలు ఉంటే ఏదైనా తొలగిపోవడానికి రేపటి రోజున మీరు తప్పకుండా పేదవాళ్ళు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కూడా అవి తొలగిపోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయించుకోండి. అంతేకాకుండా మీరు అర్చన చేయించుకోవడం ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహము, శివానుగ్రహం అనేది మీకు ఏ దోషాలు, గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పని అయితే మనం చేస్తే మన జీవితంలో వచ్చినటువంటి మార్పులు బోలెడన్ని ఉంటాయండి. కాబట్టి మనం మంచిగా ఉండటానికి మనం చేసుకోండి పనులు ఎంత కష్టమైనా కానీ, ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే భగవంతుడు అనుకుంటాడు, ఆహా వీడికి కుదరకపోయినా కూడా మన కోసం ప్రత్యేకించి కనీసం రోజుకు ఒక్క నిమిషమైనా మనల్ని ప్రార్థిస్తున్నాడని చెప్పేసి మనకి అనుకూలంగా మనసులో కనీసం నామస్మరణ చేసుకున్న చాలని చెప్పేసి భగవంతుడు అనేవాడు మనపై ఒక మంచి భావన కలిగి మనల్ని రక్షిస్తూ ఉంటాడనమాట. అలాగే మంచి మనసుతో మనం చేసేటువంటి సహాయంలో కూడా భగవంతుడు ఉంటాడండి. మంచి ఆలోచనలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు. మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికి కూడా మనం చేసేటువంటి పనులు ముందుకు సాక్క ఎంతో మంది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నాం అని అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరైతే కుమిలిపోతూ ఉన్నారండి. చాలా రోజుల నుండి మీ కష్టాలను, సమస్యలు చూసుకొని అర్థం చేసుకునేటువంటి మనుషులు లేక, అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా ఏదైనా పారిపోతే బాగుండు ఈ జీవితం నుండి, అసలు మాకు ఈ సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి అని చెప్పి కూలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోలెడు మందే ఉన్నారండి. అంటే మధ్యతరగతి వారు కావచ్చు, లేదంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొన్నటువంటి వారు కావచ్చు. ఇలా రకరకాలుగా చాలామంది ఈ రాశి వారు అనూహ్యమైనటువంటి కష్టాలను ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూ చాలా కూలిపోతున్నటువంటి రోజులు, నిద్ర లేనటువంటి రాత్రులు కూడా గడిపినటువంటి రోజులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ బాధపడిన అవసరం అయితే లేదండి. తప్పకుండా మనకు ఏదో ఒక రోజు మన రోజు అంటూ ఒక భగవంతుడు మనకిస్తాడు. ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుందని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాంటి అదృష్టం అనేది మీరు చేసి పనిచేసినా చేయకపోయినా ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైనా, కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానంగా ఆ రోజు మీకు మిగులుతుంది. అయితే ఆ యొక్క డేషను, మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి. ఒక మంచి ఆలోచన, అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుంది. అంటే ఒక పని చేసే చోట కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు,
చెప్పుకోవచ్చు. ఇలా ప్రతీది కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే అండి దూరపు బంధువులతోనే లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటువంటి వ్యక్తులతోనో లేదంటే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి. ఎందుకంటే వారి ప్రవర్తన ఏంటనేది మీకు అసలు రేపు దగ్గర అవసరం కోసం వస్తున్నారా? లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పి వస్తున్నారా? లేదంటే ఇంకేదైనా కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా? ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని అసలు ఆ వ్యక్తి ఏంటి? మనతో వాళ్ళకున్నటువంటి అవసరం ఏంటి? ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు నివ్వెరపోతారు. వారితో ఇక బంధాన్ని కూడా ముగించుకుంటారు. ఇక అవసరం లేదు మీతోటి మాకు అని, మీకు సంబంధం లేదు, మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు. మీరు చేసినటువంటి పనులు మాకు కీడు తలపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇలా మాట పెరిగి వారి ప్రవర్తన ఏంటనేది మీరు పూర్తిగా తెలుసుకొని వారిని దూరం పెడతారు. కాబట్టి అందరితో వారి యొక్క బంధము ముగించినట్లని చెప్పి చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషం గడుపుతారండి. పిల్లలతో చక్కగా గడుపుతారు. అవి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో కాసేపు ముచ్చట్లు పెడతారు. అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం కూడా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పుకోవచ్చండి. దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే స్వామివారిని దర్శించుకోరండి. మీకు రేపటి రోజు అంతా కూడా మంచిగా ఉంటుంది. మరి తెలిసినా కానీ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.